కరేబియన్ సముద్రంలో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కొత్త యుద్ధానికి తెరతీస్తున్నారు. డ్రగ్స్ ముఠాలను అంతం చేసేందుకంటూ వెనిజులాపై దాడులకు సిద్ధమవుతున్నారు. కరేబియన్ సముద్రంలో భారీగా యుద్ధ నౌకలు, జలాంతర్గాములు, అత్యాధునిక యుద్ధ విమానాలను మోహరిస్తున్నారు. 4500 మంది సైనికులతో 8 యుద్ధ నౌకలు కరేబియన్ సముద్రంలోకి వెళ్లాయి. AB-8B హీరియర్ అటాక్ ఎయిర్ క్రాఫ్ట్, అలాగే గైడెడ్ మిజైల్ డెస్ట్రాయర్లైన యుఎస్ఎస్ జాన్సన్ డున్హమ్, యుఎస్ఎస్ గ్రేవీలను దక్షిణ కరేబియన్ లో మోహరించారు. ఒక్కో డెస్ట్రాయర్ లో 90 క్షిపణులు ఉంటాయి. గైడెడ్ మిజైల్ క్రూయిజర్, ఇక యుఎస్ఎస్ లేక్ ఏరీ, ఇక మినీ యాపోలిస్ సెయింట్ పాల్లను కూడా వెనిజులాపై గురిపెట్టి ఉంచారు. శుక్రవారం రాత్రి 10 F-35 యుద్ధ విమానాలను ఇక ఫ్యూర్దోరికోలోనియా వైమానిక స్థావరానికి తరలించారు. పెద్ద సంఖ్యలో P-8 నిఘా విమానాలను కూడా రంగంలోకి దించారు. ఏ క్షణమైన అమెరికా దళాలు వెనిజులాపై దాడులు చేస్తాయన్న ప్రచారం జరుగుతోంది. వెనిజులాలోని డ్రగ్స్ ముఠాల నుంచి మాదక ద్రవ్యాలు అమెరికాలోకి విపరీతంగా వస్తున్నాయని ట్రంప్ చాలా కాలంగా ఆరోపిస్తున్నారు.